కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై విచారణలోని సుప్రీంకోర్టు వైద్యుల రక్షణపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతపై ఒక మెకానిజం ఉండాలని పేర్కొంది. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో సొంతంగా రక్షణ చర్యలు చేపట్టాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక వైద్యుల సమ్మెను వెంటనే నిలిపివేయాలని, వైద్యులపై ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలంటే అందరూ విధుల్లోని చేరాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సీఎస్లో డీజీపీతో చర్చించాక హెల్త్ సెక్రటరీ నిర్దేశాలు ఇవ్వాలని చెప్పింది. ఆ తదుపరి వివరణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. అయితే ఈ ఘటనపై కోర్టులో వాదనలు జరుగుతున్న క్రమంలో క్రైమ్ సీన్ మార్చినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. కేసు నమోదు చేసి 5 రోజుల తర్వాత సిబిఐకి అప్పగించారన్న ఎస్జీ బాధితురాలికి దహన సంస్కారాలు చేశాక ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులకు తెలిపారన్నారు. అలాగే సిబిఐకి అప్పగించడం వల్ల దర్యాప్తు కష్టంగా మారిందన్నారు. అయితే ఎస్జీ ఆరోపణలు చేస్తున్నారని బెంగాల్ ప్రభుత్వ లాయర్ కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ రైటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. ఆర్జికర్ హాస్పిటల్ ఘటన పైన సుప్రీం కోర్టుకు సిబిఐ నివేదిక సమర్పించినటువంటి విషయం తెలిసిందే. సో దీంట్లో భాగంగా సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేడి పార్తివాలా, మనోజ్ మిశ్రాతో కూడినటువంటి బెంచ్ ఈ కేసును సుమోటోగా ఇప్పటికే స్వీకరించి వాదనలు వింటోంది. డాక్టర్ అత్యాచారం, హత్య తర్వాత సిబిఐ ను స్టేటస్ రిపోర్ట్ కోరింది. దాంట్లో ఈరోజు సిబిఐ స్టేటస్ రిపోర్ట్ ని కూడా ఇవ్వడం జరిగింది. హత్య ఆ తర్వాత విధ్వంసం పైన జరిగినటువంటి విచారణలో న్యాయస్థానం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వైఖరిని కూడా తప్పుపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మమతా సర్కార్ కూడా ఈ రోజు స్టేటస్ రిపోర్ట్ ను న్యాయస్థానానికి సమర్పించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆ కాలేజ్ లో అంతటి ఘోరం జరిగితే ఆ ప్రిన్సిపల్ తీరు పైన కూడా మండిపడ్డది. ఆత్మహత్య అంటూ ఎట్లా చిత్రీకరించారంటూ, ఎట్లా చెప్పారంటూ ప్రశ్నించడం కూడా జరిగింది. వీళ్ళ నేపథ్యంలో విచారణ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం పైన, అట్లాగే కోల్కతా పోలీసుల పైన, ఆర్జికర్ కాలేజ్ అధికారుల పైన కూడా ధర్మాసనం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మరీ ముఖ్యంగా దీంట్లో క్రైమ్ సీన్ ను మార్చడం ఈరోజు సంచలనంగా మారింది. సో మొత్తానికి క్రైమ్ జరిగినటువంటి సీన్ ను మార్చేశారు. అక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. దీంట్లో చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటకు రావడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టినటువంటి సిబిఐ ఇందులో కీలక విషయాల్ని ఈరోజు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. తాము వెళ్లేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని కూడా మార్చేశారంటూ కూడా సిబిఐ కోర్టుకు తమ నివేదికలో చెప్పడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినటువంటి 5 రోజుల తర్వాత సిబిఐకి హైకోర్టు అప్పచెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు దర్యాప్తు కూడా సవాల్గా మారింది. 5 రోజుల తర్వాత ఈ ఘటన జరిగిన ఆసుపత్రికి వెళ్లేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని కూడా మార్చినట్టు చెప్పారు. ఆ బాధితురాలి దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత